మరి ఇన్ని అబద్ధాల తరువాత మరి అభివృద్ధి జరిగిందా? సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా? కనీసం ఎయిర్పోర్ట్లైనా ఏమైనా కొత్తవి కట్టాడా? ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ సిటీ అన్నాడు. మీకేమైనా కనిపించిందా? పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఏం చెల్లెమ్మ కట్టాడా? ఏమక్క కట్టాడా? చంద్రబాబు కట్టకపోతే పోయా. కనీసం ఏ గ్రామంలో అయినా, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను. పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా? ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా? ఏమవ్వా తీసుకొచ్చాడా? ఏమక్క తీసుకొచ్చిందా? ఏమన్నా తీసుకొచ్చాడా? వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా? ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా? గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా? మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా? తెచ్చాడా? ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ, గ్రామానికి ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా? ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా? అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు, ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా. ఇది బోగస్ రిపోర్ట్ కాదా? ఏమన్నా కాదా? మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా? ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల్లో కొత్తగా మరో 4 సీపోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి. ఈ 58 నెలల కాలంలోనే ఈ 58 నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటల్ కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన కళ్ళ ఎదుటే. కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే. కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో వచ్చాయి. రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, రాష్ట్రంలో ఈరోజు 10 ఇండస్ట్రియల్ నోడ్స్, ఎంఎస్ఎంఈలకు
ఆ పన్నహస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు నిలబడింది. ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అనంటే, ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అనంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది. ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసరా, ఒక సున్నా వడ్డీ, ఈరోజు ఒక చేయూత, ఒక కాపు నేస్తం, ఈరోజు ఒక ఈబీసీ నేస్తం, ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఒక వాహన మిత్ర, ఈరోజు ఒక మత్స్యకార భరోసా, ఈరోజు ఒక చేదోడు, ఈరోజు ఒక తోడు, ఈరోజు ఒక నేతన్న నేస్తం, ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగంలో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ 5 రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈరోజు అని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. గతంలో జరిగేది ఏమిటి? మరుగుదొడ్లు కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచం. ఈరోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరినీ కూడా. మరి బాబు వస్తేనే అభివృద్ధి అని వాళ్ళు చెప్పేది బోగస్ రిపోర్ట్ కాదా? జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నా.